ప్రకృతి ఆధారంగా ఇంటి పైకప్పు మీద వ్యవసాయం చేయండి, కూరగాయలు ఆకుకూరలు పండించి ఆరోగ్యంగా జీవించండి అని వనమాలి సిటీజీ సంస్థలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు మల్లా సరిత, అరవల అరుణ, జ్యోతినాథెల్ల ముగ్గురు కలిసి గడిచిన 10 రోజులుగా ఎంవిపి కాలనీ, గోపాలపట్నం, పెందుర్తి, ద్వారకా నగర్, వన్ టౌన్, మద్దెలపాలెం, గాజువాక, ఎన్ఏడి, అక్కయ్యపాలెం, ఎండాడ, కూర్మనపాలెం తదితర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ఇంటి పైకప్పు మీద ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం, విత్తనాలు తయారు చేసుకోవడం, చీడపీడల నివారణ మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఎకో వైజాగ్ లో భాగంగా కూరగాయల నారు, విత్తనాలు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అందజేశారు. ఈ కార్యక్రమాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, జాతి మొక్కలు పెంచడం గురించి మాట్లాడారు. పలు అంశాలపై ప్రశ్నలు వేసి తమ సమస్యలకు పరిష్కారాలు సహజ సిద్ధంగా చేయడం గురించి అవగాహన పొందారు. అలాగే పురాతన పద్ధతిలో విత్తనాలు, కూరగాయలు, పండ్లు, జాతి మొక్కలు ఇచ్చి పుచ్చుకునే విధానంలో పంపిణీ చేశారు. ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీడ్స్, సాప్లింగ్స్ అన్ని పెంచుకుని తెచ్చి వాళ్ళందరూ షేర్ చేసి ఆ మొక్కల ద్వారా అనేది వాళ్ళ ఇంటి మిద్దె తోటల మీద పచ్చదనాన్ని రూపొందించే విధంగా హరిత వైజాగ్ అనేది మనకి రూపొందాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ అందరూ మీట్ అవ్వడం జరిగింది. ఈ మీట్ లో అలాగే ఏంటంటే మనకి ఎక్కడైనా సరే తక్కువ రేట్లో ఏమైనా దొరికితే మన గ్రూప్ ఆర్డర్స్ కింద తెచ్చుకుని వాటిని కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ఏరియాలో కూడా మనం మీట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియా మీట్స్ ద్వారా ఏంటంటే మెయిన్ గా తక్కువ రేట్లో దొరకడం, అలాగే అందరూ కూడా షేర్ చేసుకునే విధంగా అనేది మిద్దె తోటలకి సమకూరుతుందని తెలియజేసుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ కుమారి. నేను వైజాగ్ లో సిటీజీ అండ్ ప్లస్ వనమాలి గార్డెనింగ్ గ్రూప్స్ కి అడ్మిన్ అండి, వన్ ఆఫ్ ద అడ్మిన్. మేము ఇక్కడ ఈ రోజు గోపాలపట్నంలోని స్కిల్ డెవలప్ సెంటర్ మా అడ్మిన్స్ లో ఒకలైన జ్యోతి గారి ఆఫీస్ లోని కండక్ట్ చేయడం జరిగిందండి గార్డెన్ మీట్. ఇక్కడ గార్డెనింగ్ చేయడంలో ఆ ఉత్సాహం ఉన్న మహిళలందరినీ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి గార్డెనింగ్ లో ఉన్న వివిధ రకాలైన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరిగింది. ఆకుకూరలు మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల దానివల్ల ప్రాముఖ్యత, అది మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల కల్తీ లేని ఆహారాన్ని ఎలా తినచ్చు, ఎలా వినియోగించవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అలాగే కాయగూరలు, ఆకుకూరలు పెంచుకునే విధానాన్ని మేము తెలియజేసాము. ఇలా మహిళలందరిలో అవగాహన పెంచి గార్డెనింగ్ మీద అందరికీ ఉత్సాహాన్ని పెంచి మేము తన సొంత ఆహారాన్ని తన చేతులతో పండించుకునేటట్టుగా అందరినీ మోటివేట్ చేయడం మా ప్రధాన ముఖ్య ఉద్దేశం అండి. సో విశాఖని మిద్దె తోటల నగరంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అండి. ఆ లక్ష్యం దిశగా మేము అడుగులు వేస్తున్నాము. ఆ స్పందన కూడా చాలా బాగుందండి. ఆడవాళ్ళందరూ చాలా ఉత్సాహంగా వచ్చి వాళ్ళకున్న అనుమానాలన్నీ చక్కగా నివృత్తి చేసుకు జగన్ చేసిన తప్పిదాలను చక్కదిద్దే పనిలో చంద్రబాబు సర్కారు ఉంది అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. జగన్ చేసిన తప్పిదాలను చక్కదిద్దే పనిలో చంద్రబాబు సర్కార్. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు. వాలంటీర్లు, మద్యం దుకాణాల్లో పనిచేసే వారిని జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో ప్రజలు గుర్తించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లను జగన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందేనని అన్నారు. వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత లేదని, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదని జగన్ రెడ్డి చెప్పిన మాటను మర్చిపోకూడదని అన్నారు. వారికి జీతాలు ప్రభుత్వం ఇవ్వడం లేదని, కాంట్రాక్ట్ పద్ధతిన థర్డ్ పార్టీ సంస్థ జీతాలు ఇస్తుందని అన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని, దీని ప్రకారం జగన్ ప్రభుత్వమే వీరిని తొలగించిందని ఈ విషయం గమనించాలని అన్నారు. వీళ్ళందరినీ కూడా తీసుకొని ఒక పేపర్ ప్లేట్ మనం తీసి పడేసినట్టు ఈ వాలంటీర్లు కానీ, ఎవరైతే బ్రాంచ్ షాపుల వర్కర్స్ కానీ, ఎవరైతే డోర్ డెలివరీ చేసినట్టు వ్యాన్ డ్రైవర్ కానీ, ఆ సహాయకులు కానీ, వీరందరినీ కూడా మోసం చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద తొయ్యాలనే కుయుక్తులు పొందుతున్నటువంటి మరి మీ నాయకులు కానీ, మీ నాయకుడిని కానీ ఒకసారి ప్రశ్నించాను. ఒకసారి ఈరోజు జరుగుతున్న పరిణామం ఏంటి, మీరు చేస్తున్న నిర్వాహకం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీరు ఎవరెవరిని ఏ విధంగా మోసం చేశారో అనేది బయటపడుతుంది. అప్పుడే ఇంకా ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవ్వలేదు. 4 నెలలు కూడా ఏమీ చేయలేదు అనేది ప్రజల్లోకి చెప్పటం సోషల్ మీడియా ద్వారాగా చేయడం జరుగుతుంది. అయ్యా, మీరు వచ్చిన తర్వాత అమ్మఒడి ఎన్ని నెలలకు ఇచ్చారని అడుగుతున్నా.
మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి 8 నెలల తర్వాత మీరు అమ్మఒడి ఇచ్చారు. అలాగే పెన్షన్ విధానం పెంచమంటే 5 సంవత్సరాలు 250 పెంచుకెళ్ళారు పెన్షన్ విధానంలో. అమ్మఒడిలో కూడా కోతలు ఇచ్చి అందరికి ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఆ కొందరికి ఇచ్చి 15,000, 14,000, లాస్ట్ 13,000 తీసుకొచ్చారు. ఇవన్నీ మోసాలు కదా అని అడుగుతున్నాను. ఇప్పుడే మీరు పెట్టినటువంటి అప్పులు వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయి ఉంటే దాన్ని ఒక రూట్లో తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో సూపర్ 6 కంపల్సరీ అమలు చేస్తాం. ఎందుకంటే వచ్చిన వెంటనే మరి పెన్షన్ విధానం వృద్ధులకు కానీ వాళ్ళందరికీ కూడా 4,000 ఇవ్వడం, వికలాంగులకు అయితే 6,000 ఇవ్వడం జరిగింది. ఒకే ఎట్ ఏ టైం ఇవ్వడం మరి దేశ చరిత్రలో మొదటిసారి. అలాంటిది రాబోయే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చంద్రబాబుకు సూచించారు. ఇదే సమయంలో కూటమి సర్కార్ పాలనలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడారు. పది టన్నుల లారీ అంటే 3 యూనిట్స్ 9 నుంచి 10,000 రూపాయలకి మన ఇంటి గుమ్మం మీద దొరికేది. ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్. అదే గాజువాకలో చూసుకుంటే 13 నుంచి 14,000 రూపాయలకి మన డోర్ స్టెప్కి మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పర్ టన్ను 10 టన్నులు ఇది అందించేవారు. 10 టన్నులు అందించేవారు. అదే 10 టన్నులు వైజాగ్లో ఏ సీతమ్మదారుకో లేకపోతే ఏ గాజువాకో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా సరే వేయాలంటే 14 నుంచి 15,000 రూపాయలకి డోర్ స్టెప్కి ఇచ్చేవారు. నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను, లోవర్ లిమిట్ కాదు. ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువేస్తే కదా ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇది వాస్తవాలు. మీరు ఏ ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా సరే 4 నెలల కింద ఎంతో దొరికిందని అడిగితే చెప్తారు. జగన్ చేసిన తప్పిదాలను చక్కదిద్దే పనిలో చంద్రబాబు సర్కారు ఉంది అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. జగన్ చేసిన తప్పిదాలను చక్కదిద్దే పనిలో చంద్రబాబు సర్కార్. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు. వాలంటీర్లు, మద్యం దుకాణాల్లో పనిచేసే వారిని జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో ప్రజలు గుర్తించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లను జగన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందేనని అన్నారు.
వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత లేదని, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదని జగన్ రెడ్డి చెప్పిన మాటను మర్చిపోకూడదని అన్నారు. వారికి జీతాలు ప్రభుత్వం ఇవ్వడం లేదని, కాంట్రాక్ట్ పద్ధతిన థర్డ్ పార్టీ సంస్థ జీతాలు ఇస్తుందని అన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని, దీని ప్రకారం జగన్ ప్రభుత్వమే వీరిని తొలగించిందని ఈ విషయం గమనించాలని అన్నారు. వ్యాన్ డ్రైవర్లు కూడా సేమ్ అదే పాలసీ. వీళ్ళందరినీ కూడా తీసుకొని ఒక పేపర్ ప్లేట్ మనం తీసి పడేసినట్టు ఈ వాలంటీర్లు కానీ, ఎవరైతే బ్రాంచ్ షాపుల్లో వర్కర్స్ కానీ, ఎవరైతే డోర్ డెలివరీ చేసినట్టు వ్యాన్ డ్రైవర్ కానీ, ఆ సహాయకులు కానీ, వీరందరినీ కూడా మోసం చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద తొయ్యాలనే కుయుక్తులు పంపుతున్నటువంటి మరి మీ నాయకులు కానీ, మీ నాయకుడిని కానీ ఒకసారి ప్రశ్నించాను. ఒకసారి ఈరోజు జరుగుతున్న పరిణామం ఏంటి, మీరు చేస్తున్న నిర్వాహకం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీరు ఎవరెవరిని ఏ విధంగా మోసం చేశారు అనేది బయటపడుతుంది. అప్పుడే ఇంకా ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవ్వలేదు. 4 నెలలు కూడా ఏమీ చేయలేదు అనేది ప్రజల్లోకి చెప్పటం సోషల్ మీడియా ద్వారాగా చేయడం జరుగుతుంది. అయ్యా, మీరు వచ్చిన తర్వాత అమ్మఒడి ఎన్ని నెలలకు ఇచ్చారని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి 8 నెలల తర్వాత మీరు అమ్మఒడి ఇచ్చారు. అలాగే పెన్షన్ విధానం పెంచమంటే 5 సంవత్సరాలు 250 పెంచుకెళ్ళారు పెన్షన్ విధానంలో. అమ్మఒడిలో కూడా కోతలు ఇచ్చి అందరికి ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఆ కొందరికి ఇచ్చి 15,000, 14,000, లాస్ట్ 13,000 తీసుకొచ్చారు. ఇవన్నీ మోసాలు కదా అని అడుగుతున్నాం. ఇప్పుడే మీరు పెట్టినటువంటి అప్పులు వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయి ఉంటే దాన్ని ఒక రూట్లో తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో సూపర్ 6 కంపల్సరీ అమలు చేస్తాం. ఎందుకంటే వచ్చిన వెంటనే మరి పెన్షన్ విధానం వృద్ధులకు కానీ వాళ్ళందరికీ కూడా 4,000 ఇవ్వడం, వికలాంగులకు అయితే 6,000 ఇవ్వడం జరిగింది. ఒకే ఎట్ ఏ టైం ఇవ్వడం మరి దేశ చరిత్రలో మొదటిసారి. అలాంటిది రాబోయే దీపావళికి కూడా 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. మరి బస్సు ప్రయాణం కూడా ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సి కూడా ప్రకటించడం జరిగింది. పోలీస్ జాబులు కూడా రాబోయే రోజుల్లో తీయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ చర్యలు తక్షణమే నిలుపుదల చేసి పోర్టు సొంత నిధులతో అభివృద్ధి చేయాలని విశాఖపట్నం పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మంగళవారం జగదాంబ వద్ద నంటూరి ప్రసాదరావు భవనంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏఐటియుసి యూనియన్ ప్రధాన కార్యదర్శి బీసీహెచ్ మసేన్, హెచ్ఎంఎస్ యూనియన్ ట్రెజరర్ మంగయ్య నాయుడు, సిఐటియు ఆర్గనైజింగ్ కార్యదర్శి వి రామలింగేశ్వరరావు, వీడీఎల్ బీఈ డాక్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జక్కన్న సత్యనారాయణ, సిఎఫ్టియుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె కనకారావు, ఐఎన్టీయూసీ అధ్యక్షులు గొర్లె చందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ 150 పడకల సామర్థ్యంతో నిర్మించి ప్రస్తుతం 80 పడకలతో సమర్థవంతంగా పోర్ట్ ఈ డాక్ అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు, రిటైర్ అయిన కార్మికులకు, ఫ్యామిలీ పెన్షనర్లకు, పూల్ కళాశీలకు, సిహెచ్డి క్యాజువల్ కార్మికులకు మరియు సిఐఎస్ఎఫ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు దశాబ్దాల తరబడి 40,000 కుటుంబాలకు సేవలు అందిస్తున్నది. అటువంటి పోర్ట్ హాస్పిటల్ను పీపీపీ పద్ధతిలో మల్టీ డిసిప్లైనరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా 300 పడకలతో ప్రైవేటు వారికి కట్టబెట్టాలనే నిర్ణయాన్ని పోర్ట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఒక పెద్ద సంస్థ విశాఖపట్నంలో ఈ ఇండస్ట్రీస్ రాలేనటువంటి పరిస్థితిలో పోర్టే 1933వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పుడు విశాఖపట్నాన్ని అందరూ కూడా పోర్ట్ సిటీ అనేవారు. ఆ తర్వాత చాలా ఇండస్ట్రీస్ రావడం అన్నటువంటి జరిగాయి. అలా తర్వాత స్టీల్ ప్లాంట్ వచ్చింది, తర్వాత స్టీల్ సిటీ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత సరే ఎనీహౌ ఏదైనా సరే అప్పటికే ఇప్పటికీ పోర్టు మేజర్ పోర్టులోనే ఇక్కడ 31 భర్తలతో నడుస్తూ ఉంది. విదేశీ మార్క ద్రవ్యాన్ని దేశానికి చేకూర్చేది పోర్టు, ఎక్స్పోర్టు, ఇంపోర్టు, రవాణా వల్ల జరుగుతూ వస్తుంది.
ఇక్కడ మొట్టమొదట 20,000 మంది పైగానే పర్మనెంట్ వర్కర్స్ అన్నటువంటి వారు పనిచేసేవారు. ఎక్కువ మంది పనిచేసేటటువంటి వాళ్ళు పర్మనెంట్ బేసిస్ ఉండేవారు, అలాగనే క్యాజువల్ బేసిస్ ఉండేవారు. రకరకాల పద్ధతిలో ఉన్నటువంటి కార్మికుల్ని పని చేయించి బాగా భర్తలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అదే ఈ అభివృద్ధితో పాటు కార్మికుల తాలూకా ఆరోగ్య పరిస్థితి కూడా బాగుపడాలనే ఉద్దేశంతో ఒక చిన్న డిస్పెన్సరీ అని పోర్ట్ ఏరియాలో మెయిన్ గేట్కి ఎదురుగా మొదట ప్రారంభించారు. దాని ద్వారానే మెడికల్ సదుపాయాలన్నీ కూడా కార్మికుల ఫ్యామిలీస్కి ఇవ్వడం అన్నటువంటిది జరిగేది. అది రాను కార్మికుల సంఖ్య పెరగడంతో పోర్టు అభివృద్ధి చెందుతూ ఉండడం వలన దీన్ని ఇంకా ఎక్కువ మతాదులో కార్మికులకి సేవలు చేయాలనే ఉద్దేశంతో పోర్టు 50 సంవత్సరాలు నిండిన సందర్భంలో గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ అన్నటువంటిది ఇక్కడ సాలగ్రాంపురంలో ఒకటి ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది. ఇప్పటి వరకు కూడా గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ద్వారానే పోర్టులో ఉన్నటువంటి కార్మికులందరికీ వైద్య సేవలు అక్కడ ఏం జరుగుతుంది, కార్మికులకే కాకుండా కార్మిక కుటుంబాలకి, అదే రకంగా పెన్షనర్స్కి, డిపెండెంట్స్కి అందరికీ ఎనలేని సేవలు ఈ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ద్వారా అందుతూ ఉన్నాయి. ఇది ఆల్ ఇండియా పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, విశాఖపట్నం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ట్రెజరర్గా ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాను. విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు. ఈ మేరకు మాజీ ఎంపీ మీడియాతో మాట్లాడారు. విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బులు ఏమైంది, మీరు ఎంత ఖర్చు చేశారో, మిగిలింది ఎంత ప్రజలకు చెప్పాలని అన్నారు. కాకపోతే ఒక అంశం ఏంటంటే వాల్టేర్ డివిజన్ పైన వీళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే దేశంలోనే అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్స్లో వాల్టేర్ డివిజన్ ఒకటి. ఇప్పుడు వాల్టేర్ డివిజన్ని మొత్తానికి తీసేసే కార్యక్రమం చేస్తున్నారు. దానిపైన పునరాలోచన చేయాలి. రైల్వే జోన్ ఎట్లాగా గతంలోనే అది ఓకే చేశారు, కేంద్రం ఓకే, క్యాబినెట్ ఓకే చేసింది, అన్నీ ఓకే చేసింది. కాకపోతే లాంఛనంగా శంకుస్థాపన చేయడం ఒకటే బాకీ. వాల్టేర్ డివిజన్ మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలే. కానీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వాల్టేర్ డివిజన్కి ఏ రకమైన అన్యాయం చేస్తూ ఉన్నారో ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతున్నాం. ఇది కాకుండా పోలవరం అంశం గురించి కేంద్రం క్యాబినెట్ ఆమోదించింది. నాకు ఒకటి అర్థం కావట్లా, ఆమోదించింది ఎంత? వీళ్ళు గత బకాయిలు విడుదల చేయాల్సిందే వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎంత విడుదల చేస్తున్నారు? దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్ట్ అన్న దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టండి. మరి నవంబర్ దగ్గర నుంచి వర్క్స్ ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ టు మే నెల దాకా సుమారుగా 6-7 నెలలు వర్క్స్ జరుగుతాయి. ఆ క్రమంలో డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలి. ఎక్కడైతే సీపేజెస్ ఉన్న కాఫర్ డ్యాములని, దాని సీపేజెస్ని అరెస్ట్ చేయాలి. ఇది కాకుండా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా శరవేగంగా ప్రారంభించాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా పూర్తి స్థాయి డిమాండ్ అని కూడా చెప్తా ఉన్నాం. ఇది కాకుండా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి గత ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా నాకు తెలిసి ఆయన జేజేలు కొట్టించుకోవడానికి కొంతమంది మహిళల్ని కానీ లేకపోతే బస్సులు తరలించారు. దానికి ఖర్చు నాకు తెలిసి 23 కోట్ల 24 కోట్లు ఖర్చు పెట్టారండి. అదేం వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసేం ఖర్చు చేయలే, ప్రజల తాలూకా సొమ్మును ఖర్చు చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటనేది ఇవాళ అర్థమవుతుంది. ఏం జరగని దానికి 23 కోట్ల రూపాయలు జేజేలు కొట్టించుకోవడానికి బస్సులు పెట్టి మరి 23 కోట్ల రూపాయలు ప్రజలు డబ్బు ఖర్చు చేశారు. ఇది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దేనికి వెళ్ళారు, ఏం మాట్లాడడానికి వెళ్ళారు? ఒక వాస్తవాలు చెప్పండి, అంతేగాని మీరు ఏదో తీసుకొచ్చి విజన్ 2047 అని అంటే